హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన టాపిక్ ముఖ్యమైన లెసన్ ఏంటి అని అంటే బీఈడీకి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని పరిమాణాత్మక మూల్యాంకనము, గుణాత్మక మూల్యాంకనం గురించి తెలుసుకుందాము. వీటి మధ్య వ్యత్యాసాలు ఏంటి అన్నది తెలుసుకుందాం. ఈ టాపిక్ అన్నది బీఈడీలోని సోషల్ మెథడాలజీకి ఎవరైతే చేస్తున్నారో, సోషల్ మెథడాలజీ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఈ టాపిక్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఇంపార్టెంట్ టాపిక్ కూడా. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. పరిమాణాత్మక మూల్యాంకనము అంటే ఏంటి? పరిమాణాత్మక మూల్యాంకనము అంటే ఏంటి? పరిమాణాత్మక మూల్యాంకనము అని అంటే ఇది ప్రధానంగా నిర్దిష్ట ఫలితాలను రాబట్టడానికి సంబంధించినది. దీనిలో సాధించవలసిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ముందే నిర్దేశించబడి ఉంటాయన్నమాట. ఈ ఫలితాల సాధనలో మనం కార్యక్రమం ఎలా సఫలీకృతం అవుతుందో సంఖ్యాత్మకంగా కొలవడం అన్నది దీని ముఖ్యాంశం. అయితే మరి గుణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి అని అంటే ఒక కార్యక్రమం లేదా ఒక ప్రక్రియలో లోతైన అవగాహనను పరీక్షించడానికి సంబంధించినది. దీనిలోని ఎందుకు, ఎలా, ఇటువంటి లోతైన ప్రశ్నలు ఉంటాయన్నమాట ఈ గుణాత్మక మూల్యాంకనం. అయితే ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాలు, అదే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. గుణాత్మక పరిమాణాత్మక మూల్యాంకనానికి గల భేదాలు చూద్దాము. అయితే పరిమాణాత్మక మూల్యాంకనంలో ఇది ఒక వ్యక్తి లేదా విషయానికి సంబంధించి నిర్దిష్ట పరిణామాన్ని సంఖ్యాత్మకంగా కొలుస్తుంది. ఈ మూల్యాంకనం పరిమాణాత్మక మూల్యాంకనం. మరి గుణాత్మక మూల్యాంకనం ఎలా కొలుస్తుంది అంటే ఇది వ్యక్తి లేదా విషయానికి సంబంధించిన వివరణతో లేదా వర్ణనతో ఉంటుంది గుణాత్మక మూల్యాంకనం. పరిమాణాత్మక మూల్యాంకనంలో మాపనం చేసిన అంశాలు సంఖ్యాత్మకంగా పోల్చడానికి వీలుంటుంది. గుణాత్మక మూల్యాంకనంలో ప్రవర్తనకు సంబంధించిన నైపుణ్యాలు, కారణాలు మొదలైన వాటిని గుణాత్మక మూల్యాంకనం చేసిందనమాట. ఈ పరిమాణాత్మక మూల్యాంకనంలో లిఖిత ప్రశ్నలు, ప్రశ్నావళులు మొదలైనవి సాధనాలుగా ఉంటాయి. ఇంకా గుణాత్మక మూల్యాంకనానికి వచ్చేసి ఇందులో పరిశీలన, ఇంటర్వ్యూలు, అంతఃపరిశీలన, రోల్ ప్లే మొదలైన వాటిని సాధనాలుగా వాడతారు. ఇందులో గుణాత్మక మూల్యాంకనంలో ఇవి సాధనాలుగా వాడతారు అన్నమాట. పరిమాణాత్మక మూల్యాంకనం అన్నది నిష్ఠత గలదిగా ఉంటుంది. గుణాత్మక మూల్యాంకనం అన్నది విషయ నిష్ఠత గలదన్నమాట. అయితే ఇందులో పరీక్షకుడు ఫలితాన్ని అయితే మార్చలేడు. గుణాత్మక మూల్యాంకనంలో పరీక్షకుని అభిప్రాయాన్ని బట్టి ఫలితం మారుతూ ఉంటుంది. ఈ పరీక్ష నిర్వహించడానికి నిపుణుల అవసరం లేదు. మరి గుణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహించడానికి అయితే నిపుణుల అవసరం ఉంది. దీనిలో వ్యక్తుల మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఉండదు. గుణాత్మక మూల్యాంకనంలో వ్యక్తుల మధ్య సంబంధాలకు ప్రాధాన్యత అన్నది ఉంటుంది. ఇది గుణాత్మక పరిమాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన డిఫరెన్సెస్ అన్నమాట. మరైతే పరిమాణాత్మక మూల్యాంకన సాధనాలు ఏంటి అంటే మౌఖిక పరీక్ష, లిఖిత పరీక్ష, ప్రాక్టికల్ ఆధారిత పరీక్ష. మళ్ళీ లిఖిత పరీక్షలో ఏంటుంటాయి? వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వస్తునిష్ట రూప ప్రశ్నలు లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. పరిమాణాత్మక మూల్యాంకనంలోనే ఇవి సాధనాలు అన్నమాట. మౌఖిక పరీక్ష, లిఖిత పరీక్ష. లిఖిత పరీక్షలో ఏంటుంటాయి? వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వస్తునిష్ట ప్రశ్నలు లేదా లక్ష్యాత్మక ప్రశ్నలు ఉంటాయి. ప్రాక్టికల్ ఆధారిత ప్రశ్నలు కూడా మూల్యాంకన సాధనాలే ఉంటాయి. మరి గుణాత్మక మూల్యాంకనంలో ఎటువంటి సాధనాలు ఉంటాయి అంటే ఇంటర్వ్యూ, పరిశీలన, రేటింగ్ స్కేల్, చెక్ లిస్ట్, రికార్డులు, ప్రశ్నావళులు. ఇవి గుణాత్మక మూల్యాంకన యొక్క సాధనాలు. ఇదన్నమాట పరిమాణాత్మక మూల్యాంకనం గురించి, గుణాత్మక మూల్యాంకనం గురించి ఇవాళ టాపిక్ లెసన్. ఇది బీఈడీ ఎవరైతే సోషల్ మెథడాలజీకి చేస్తున్నారో వాళ్ళకి ఈ టాపిక్ యూస్ఫుల్ గా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ చూస్తే బీఈడీకి సంబంధించిన సబ్జెక్టులు, ఏ సబ్జెక్ట్ కి సంబంధించిన టాపిక్ ఆ సబ్జెక్ట్ పేరుతోనే ఉంటుంది ప్లేలిస్ట్ లోనే. ఒకసారి కానీ మీరు వెళ్ళి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.